అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? యేసు ప్రభు నామమున అందరికి వందనాలు చెప్తున్నాను. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక అంశము మీద మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ మధ్యన ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఎవరిదంటే ప్రపంచ యాత్రికుడిగా తాను కొనసాగుతున్నాడు. తాను భారతీయుడు, పైగా తెలుగువాడు, మరియు తన పేరు రవి ప్రభు. అతని పేరు ఏంటంటే రవి ప్రభు. ఆయన ఎంబీఏ చేశాడు, మాస్టర్స్ చేశాడు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పూర్తిగా చేశాడు. తాను భారతదేశంలోనే హైదరాబాద్ చదువుకున్నాడు. హైదరాబాద్ పూర్తి చేశాడు ఎంబీఏ మరియు మాస్టర్స్. తను తెలుగువాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. తాను దాదాపుగా అమెరికాలో నివసిస్తున్నాడు. అమెరికా పౌరసత్వం కూడా పొందాడు. గత 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ పైనే అవుతుంది తాను అమెరికాలో నివసించబట్టి. తాను ఈ మధ్యనే నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచి తాను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాడు. చాలా సంతోషంగా కూడా ఆయనను ఫాలో అవుతాను, ఆయన వీడియోస్ చూస్తుంటాను. తాను చాలా దేశాలు తిరిగాడు. చాలా దేశాలు అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగేశాడు. దాదాపు 190 దేశాలు తిరిగినట్లుగా తాను చెప్తాడు. నేను నమ్ముతున్నాను దాన్ని. తానేమి ఫ్రాడ్ వ్యక్తి కాదు. తాను జెన్యూన్ పర్సనే. తాను మంచివాడు. చాలా సమాచారం అందిస్తూ ఉంటాడు ప్రపంచ దేశాల గురించి. చాలా విషయాలు చెప్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు, ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాడు. మనము వెళ్ళలేని ప్రదేశాలకి తాను వెళ్ళి మనం చూడలేని విషయాలు తాను చూసి మనకు వీడియోల రూపంలో అందిస్తూ ఉంటాడు. చాలా సంతోషం. నేను ఈ దినమున ఈయన మీద వీడియో చేయడం కారణం ఏంటంటే ఈయన మీద మాత్రమే కాదు, ఇంకొందరి మీద మాట్లాడవలసి వస్తుంది ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే నాకు ఈయన వీడియోలో ఒక మాట నాకు బాధ కలిగించింది. ఈయన మాటల్లో అది మీకు వినిపిస్తాను. వినిపించిన తర్వాత దాని గురించి నేను మాట్లాడతాను. దయచేసి మీరు చూడండి, వినండి, మరియు అనేకులకు షేర్ చేయండి. ఎందుకంటే నిజము మాట్లాడకపోతే అబద్ధమే మాట్లాడుతుంది. నిజము తన ఉనికిని కనపరచకపోతే అబద్ధమే నిజముగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అబద్ధం నిజమవుతుంది. ఇది సాతాను చేస్తున్న పని. సాతాను గురించి బైబిల్లో చాలా వివరాలు రాయబడ్డాయి. తాను వెదుగుదూత వేషం వేసుకొని తిరుగుతూ ఉంటాడు కనుక అందుకని నేను వీడియో చేయవలసి వస్తుంది. దయచేసి వీడియో వినండి, గమనించండి. ఈయన ఈ మధ్య ఒక వ్యక్తి మీద మాట్లాడుతున్నాడు ఎక్కువగా. అతని పేరు అన్వేష్. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ అతనికి ఉన్నది. తాను కూడా ప్రపంచ యాత్రికుడే, తాను కూడా భారతీయుడే, పైగా తాను కూడా తెలుగువాడే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అతని మీద మాట్లాడుతూ రవి అనే వ్యక్తి, అన్వేష్ అనే వ్యక్తి మీద మాట్లాడుతూ ఒక వీడియో చేశాడు. ఈ మధ్య తాను రవి అనే వ్యక్తి తాను అన్వేష్ మీద ఎక్కువ వీడియోలు చేస్తున్నాడు. ఈ రవి అనే వ్యక్తికి అన్వేష్ మీద కోపం ఎందుకంటే ఈయన వీడియోలో నేను విన్నది ఏంటంటే గతంలో తాను అతనితో సహవాసం చేశాడు. మరి డైరెక్ట్ చేశాడా లేకపోతే ఫోన్లో చేశాడా నాకు తెలీదు. అతనితో సంబంధం కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తి పేరు ఏంటంటే అన్వేష్ అనే వ్యక్తి. ఇతని భార్యను దూషించినట్లుగా నేను వింటూ వచ్చాను. ఈయనే చెప్పాడు గతంలో ఒక వీడియోలో.
రవి ప్రభు గారి భార్యను అన్వేషణ వ్యక్తి దూషించినట్లుగా తాను చెప్పాడు. చాలా చాలా దుర్భాషలు ఆడినట్లుగా చూశాను నేను. అంటే తాను చెప్పంగా విన్నాను. విషయం ఏంటంటే ఈ రవి ఇతని మీద పడ్డాడు, అన్వేష్ మీద. ఈ మధ్య ఈ అన్వేషణ వ్యక్తి తాను హిందూ సమాజం మీద మరియు భారతీయుల మీద కొన్ని వీడియోలు చేస్తున్నాడు. భారతదేశంలో ఎక్కువగా మానభంగాలు జరుగుతాయని తాను మాట్లాడుతూ వచ్చాడు. తాను కూడా ఈ మధ్య నటుడు శివాజీ గారు మాట్లాడిన మాట మీద తాను రియాక్ట్ అవుతూ వచ్చాడు. ఎవరు? అన్వేషణ వ్యక్తి. ఈ అన్వేషణ వ్యక్తి హిందువులకు ఎంతో ఆరాధ్యులు రాముడు గారు మరియు సీత గారు. తాను సీతాదేవి మీద మరియు హిందువులకు ఎంతో ఆరాధ్యులైన కొంతమంది వ్యక్తుల మీద అన్వేషణ వ్యక్తి కొన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. అంటే అభ్యంతరకరమైన మాటలు. కనుక అతనిని చాలామంది అతని మీద తెలుగు రాష్ట్రాల్లో చాలా కంప్లైంట్స్ చేసినట్లు నేను కూడా చూస్తూ వచ్చాను. యూట్యూబ్లోనే చూస్తూ వచ్చాను. అతని మీద చాలా నేరారోపణ చేస్తూ వచ్చారు అనేకులు. సరే, ఈ రవి మీద నేను ఎందుకు వీడియో చేయడం జరిగిందంటే, ముఖ్యంగా ఇప్పుడు ఈ రవి అనే వ్యక్తి తన వీడియోలో ఈ మధ్య దాదాపుగా 9 రోజుల కిందట తాను ఒక వీడియో చేశాడు. సీతమ్మను తిట్టిన అన్వేష్ అనే ఒక వీడియో చేశాడు. ఈ వీడియో చేస్తూ తాను రాధవ మనోహర్ దాస్ గురించి మరియు కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి గురించి మరియు లలిత్ కుమార్ అనే వ్యక్తి గురించి వారి పేరు ప్రస్తావిస్తూ వచ్చాడు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు తన వీడియోలో. తాను వాటిని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, రాధా మనోహర్ దాస్ని, కరుణాకర్ సుగుణని మరియు లలిత్ కుమార్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి, కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి, లలిత్ కుమార్ అనే వ్యక్తి క్రైస్తవుల మీద, బైబిల్ మీద, పాస్టర్స్ మీద, ముఖ్యంగా యెహోవా దేవుని మీద మరియు మరియం మీద, యేసు ప్రభు మీద చాలా దుర్భాషలు ఆడుతుంటారు. వీళ్ళ పని అదే. వీళ్ళ పని ఏంటంటే, ఎవరి పని? రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ మరియు లలిత్ కుమార్, హమారా ప్రసాద్, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే హమారా ప్రసాద్ గారు తక్కువ అంటే ఆయన కూడా క్రైస్తవం దూషిస్తాడు. క్రైస్తవ సమాజాన్ని మరియు బైబిల్ని, మరియమ్మను వీళ్ళందరూ దూషిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా యాక్టివ్గా ఉండేది క్రైస్తవం దూషించటకు, బైబిల్ దూషించటకు, మరి యేసు ప్రభుని, మరియమ్మను ఎక్కువగా దూషించటకు ఎప్పుడు యాక్టివ్గా ఉండేది ఎవరంటే రాధా మనోహర్ దాస్, తర్వాత కరుణాకర్, లలిత్ కుమార్, ఇంకొంతమంది ఉన్నారు. వారి పని అదే. వారు తమ మతాన్ని ప్రచారం చేసుకోరు, తమ మత గ్రంథాల్లోనూ గొప్పతనం చెప్పుకోరు. ఎక్కువ శాతం చెప్పరు వాళ్ళు. వారి మత గ్రంథాలు వాళ్ళు పూర్తిగా తెలియదు, వాళ్ళు చదవలేదు పూర్తిగా వారి మత గ్రంథాలు. ఎందుకంటే హిందువులకు చాలా మత గ్రంథాలు ఉన్నాయి, ఒకటి కాదు. రాధా మనోహర్ దాస్ కూడా భగవద్గీత తెలియదు, రామాయణం తెలియదు, తనకి వారి మత గ్రంథాలు పూర్తిగా తెలియదు. అతను బ్రాహ్మణుడు కాదు, అట్లా బ్రాహ్మణులాగా కనపడతాడు, ఇస్కాను బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అతడు బ్రాహ్మణుడు కాదు, అతనికి హిందూ గ్రంథాల మీద ఏమీ అవగాహన పూర్తిగా లేదు. కొంతమంది వీడియోస్ చూస్తూ వచ్చాం. కొంతమంది వీడియోల్లో అతను ప్రశ్నిస్తే, సీతమ్మ గురించి, రావణాసుని గురించి ప్రశ్నిస్తే తాను దాటవేస్తూ దానికి సమాధానం చెప్పకుండా దాన్ని దాటివేస్తూ ఏమన్నాడంటే, దాని గురించి మనం పెద్దలను అడుగుదాం అన్నాడు. అంటే తనకు తెలియదు. పెద్దలంటే అతని దృష్టిలో బాగా తెలిసినవారు, ఆ మత గ్రంథాల గురించి, ఆ పురాణాల గురించి బాగా తెలిసినవారు అతని దృష్టిలో పెద్దవారంటే. కనుక రాధా మనోహర్ దాస్కి కానీ, కరుణాకర్కి కానీ, లలిత్ కుమార్కి కానీ వారు పూర్తిగా తెలియదు. వారి మత గ్రంథాలు వారు పూర్తిగా చదవలేదు, అందులో ఏముందో వాళ్ళు పూర్తిగా తెలియదు.
వాళ్ళు తెలిసింది ఏంటంటే బైబిల్ని దూషిస్తూ, మరియమ్మను దూషిస్తూ, క్రైస్తవులను దూషిస్తూ, పాస్టర్లను దూషిస్తూ వారు ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకొని మాకు సహాయం చేయండి, మాకు డబ్బులు ఇవ్వండి, మేము ధర్మ సంరక్షకులం, హిందూ మత ఉద్ధారకులము అని వారు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది వారి పని. ఉదయం లేచిన వరకు అదే పని. ఈ కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి ఇదే పని మీద బిజీ అయ్యాడు. దాదాపు నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ నుంచి ఈ పని మీద ఉన్నాడు. నేను 10 ఏళ్ళ నుంచి అతను గమనిస్తున్నాను. మొదట పుస్తకాలు రాశాడు, అది చాటుమాటుగా పంచుతూ వచ్చాడు. ఇప్పుడు విజృంభిస్తున్నాడు. అతనికి హిందూ మత పెద్దల అండదండల సమృద్ధి ఉన్నాయి, వీరందరికీ ఉన్నాయి. అందుకే వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. వారి మీద కేసులు పెట్టినా పోలీసు వారు స్పందించరు, వారిని ఏమి శిక్షించారు. కనుక సరే, ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియోలో రవి గురించి ప్రస్తావిస్తున్నా అంటే, ముఖ్యంగా ఈ రవి అనే వ్యక్తి వీరి సహాయం తీసుకున్నాడు. ఎవరి సహాయం అంటే రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, వీరి సహాయం తీసుకొని వారి పేర్లు ప్రస్తావిస్తూ వచ్చాడు తన వీడియోలో. ఆ వీడియో టైటిల్ ఏంటంటే సీతమ్మను తిట్టిన అన్వేష్. ఇది టైటిల్. తన ఛానల్ ఉంటుంది, మీరు చూసుకోండి. రవి ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్ ఉంటుంది, మీరు చూసుకోండి. కనుక ఇతను చదువుకుని భారతదేశంలో ఉంటుంది, అమెరికాలో. పైగా తాను భారతదేశ పౌరసత్వం వదులుకొని అమెరికన్ పౌరసత్వం తీసుకున్నాడు. తాను, తన భార్య, తన కుమార్తె. నాకు తెలిసి ఆయన కూతురు అక్కడే పుట్టింది అనుకుంటాను. సో సంతోషం, తాను మంచి వ్యక్తి, తాను జాబ్ చేసుకుంటున్నాడు. అమెరికా అభివృద్ధి కొరకు ప్రయాసపడుతున్నాడు. ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నది, తాను భారతదేశ అభివృద్ధి కొరకు ప్రయాసపడట్లేదు, తను అమెరికాకు సేవ చేస్తున్నాడు, అమెరికన్స్కి సేవ చేస్తున్నాడు. ఇది అతని వాస్తవ స్థితి. అమెరికాకు పోవాలని కోరుకున్నాడు, అమెరికాకు పోయాడు, అమెరికాలో సెటిల్ అయ్యాడు, అమెరికా పౌరసత్వం సంపాదించుకున్నాడు. తాను వాషింగ్టన్ DC ఆ ప్రాంతంలో నివసిస్తాడు. నాకు తెలిసి రిచ్మండ్ అనుకుంటా, తన వీడియోలో చెప్తూ వచ్చాడు. అక్కడ నివసిస్తున్నాడు అంటే తాను అమెరికాకు సేవ చేస్తున్నాడు. తాను బ్రతుకుతుంది ఒక క్రైస్తవ దేశంలో. అమెరికాలో ఎక్కువ శాతం క్రైస్తవులే, మెజారిటీ పీపుల్స్ అమెరికాలో క్రైస్తవులే. అమెరికా అభివృద్ధికి మూలకారకులు క్రైస్తవులే. ఈయన కాదు, రవి ఒకటే కాదు, భారతీయులు అనేకులు అమెరికాకు పోయారు, అమెరికాలో నివసిస్తున్నారు, అమెరికా పౌరసత్వం కొరకు ప్రయాసపడుతున్నారు, గ్రీన్ కార్డు కొరకు ప్రయాసపడుతున్నారు. ఇల్లీగల్గా అనేకులు వెళ్ళి చనిపోతున్నారు. అంటే ఆ మార్గం, డంకీ మార్గమును నేను చూశాను, అంటే వింటూ వచ్చాను. వింటూ వచ్చాను, యూట్యూబ్లో కూడా చూస్తూ వచ్చాను. ఆ మార్గం కూడా వెళ్ళి అడవుల్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎట్లయినా అమెరికాకు పోవాలా, అమెరికాలో మేము స్థిరపడాలా, అమెరికాలో ఉంటే చాలు అనే ఉద్దేశంతో భారతీయులు అనేకులు వెళ్ళారు. లీగల్గా చాలామంది వెళ్ళారు, ఇల్లీగల్గా కూడా చాలామంది వెళ్ళారు. అమెరికా గవర్నమెంట్ వారిని పట్టుకొని రిటర్న్ పంపిస్తుంది బలవంతంగా. మనం చూస్తూ వచ్చాం కదా దినాల్లో. ట్రంప్ వచ్చిన స్టార్టింగ్లో అదే పని చేశాడు, తాను అదే పని చేస్తున్నాడు కూడా ఇప్పుడు. కనుక ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ని తాను బలవంతంగా అమెరికా నుంచి తరిమేస్తున్నాడు. కాళ్ళకి చేతులకి గొలుసులు వేసి యుద్ధ విమానాల్లో రిటర్న్ చేశాడు. ఇది ట్రంప్ చేస్తున్నాడు. అంటే భారతీయులు అమెరికాలో ఉండేకి తహతహలాడుతున్నారు. ఎట్లయినా అమెరికాకు పోవాలి. ఎందుకు? అమెరికా అనేది సుసంపన్నమే దేశం, ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశం. మోడీ గారు కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడాడు. నిత్యము కాంగ్రెస్ వారు అదే మాట్లాడుతున్నారు. మోడీ గారు, మన దేశ ప్రధాని గారు, తాను ట్రంప్కి ఎంతో భయపడుతున్నట్లుగా కార్టూన్ పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం యూట్యూబ్లో. కనుక మోడీ చెప్పుకుంటాడు, నేను ట్రంప్కి దోస్తున్నాను. ట్రంప్ కూడా చెప్తాడు, మై బెస్ట్ ఫ్రెండ్ మోడీ అని అంటాడు. ఓకే, అది రాజకీయాలు, ఎవరి ప్రయోజనం వాళ్ళవే. కనుక భారతీయులు అనేకులు అమెరికాకు పోవాలని కోరుకుంటున్నారు, పోతున్నారు. అమెరికాలో ఉంటే చాలు. ఎందుకంటే అమెరికా సుసంపన్నమైన దేశం, చాలా సంపన్నమైన దేశం, చాలా అభివృద్ధి చెందిన దేశం. మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం, కానీ వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందేశారు. దాదాపుగా వారి జీడిపి, ఫర్ ఇయర్ జీడిపి వాళ్ళ దాదాపుగా $30 ట్రిలియన్, 30 లక్షల కోట్ల డాలర్లు వాళ్ళ జీడిపి. మన జీడిపి ఎంత? 4 లక్షల కోట్ల మాత్రమే. 4 లక్షల కోట్ల మాత్రం మన జీడిపి. 4 లక్షల కోట్ల డాలర్స్ మాత్రమే మనది జీడిపి. వాళ్ళు 30 లక్షల
లక్షల కోట్ల డాలర్స్. అంటే అసలు సంబంధం లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా ధనమున్న దేశం అమెరికా, అత్యధికంగా ధనవంతులు ఉన్న దేశం అమెరికా. కనుక ధనవంతులు ఉన్న ప్రాంతంలో సౌకర్యాలు కూడా అలా ఉంటాయి. మనం హైదరాబాద్ పోతే హైదరాబాద్లో జూబ్లీస్, బంజాయిల్స్ ఉన్నట్లుగా మిగతా ప్రాంతాలు ఉండవు. ధనవంతులు ఉన్న ప్రాంతాలు బాగుంటాయి. ఎందుకంటే ధనవంతులు చాలా మెయింటైన్ చేసుకుంటారు, తమ ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకుంటారు. ధనవంతుల ఇండ్లు బాగుంటాయి, వాళ్ళ ప్రాంతాలు బాగుంటాయి. ధనవంతులు వాళ్ళ జీవనశైలి బాగుంటుంది. ధనవంతుల కార్లు వేరు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. కనుక అమెరికా చాలా సుసంపన్నమైన దేశం. నేను విన్నది ఏంటంటే అమెరికాలో 10 మంది ప్రజలకి 9 కార్లు 8 కార్లు ఉంటాయని విన్నా. అంటే ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 8 కార్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది. కారు లేకపోతే నడవదు అక్కడ. అంటే అంతగా డెవలప్ చెందిన దేశం అది. ఆ దేశానికి భారతీయులు అనేకులు పోతున్నారు. భారతీయులు మాత్రమే కాదు, అనేక దేశస్తులు, చాలామంది ప్రపంచంలో ఉన్న దేశస్తులు అమెరికా కొని ప్రయాసపడతారు. కానీ అమెరికన్స్ ఇండియాకి రారు. మీరు గమనించారు లేదో, అమెరికన్స్ ఇండియాకి రారు. అమెరికన్స్ ఇక్కడ ఉండాలని కోరుకోరు. అమెరికన్స్ ఇండియన్ పౌరసత్వం తీసుకోరు. ఇండియన్స్ మాత్రము అమెరికాకు పోతారు, అమెరికా పౌరసత్వం తీసుకుంటారు, అమెరికాలో ఉన్న తహదాలు ఆడతారు, అమెరికాలో ఎట్లయినా బతకాలని ప్రయత్నిస్తారు. చాలామంది ఉన్నారు ఇండియన్స్, ముఖ్యంగా భారతీయులు, తెలుగువారు అమెరికాకు చాలా పోయారు. కనుక ఒక కడప అని కూడా, కడప యూట్యూబర్ ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు, నల్లగా ఉంటాడు. ఆయన పేరు గుర్తు రావట్లేదు, క్షమించండి. తను కూడా అమెరికాలో వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. కనుక అనంపేందంటే ఈ విధంగా అమెరికాకి చాలామంది పోయారు. ఈయన కూడా పోయి అమెరికాలో సెటిల్ అయ్యాడు, అమెరికాలో సంపాదించాడు, అమెరికాలో వృద్ధి చెందాడు, అమెరికన్ పౌరసత్వం పొందాడు. భారత పౌరసత్వం వదులుకున్నాడు ఈయన. ఎవరు? రవి ప్రభు. ఈయన పేరు అసలు పూర్తి పేరు రవి ప్రభు. ఇది గూగుల్లో అడిగితే నాకు ఇతను డేటా ఇచ్చింది. కనుక అమెరికాలో ఉంటున్నాడు, క్రైస్తవుల మధ్య ఉంటున్నాడు, క్రైస్తవులకు సేవ చేస్తున్నాడు. క్రైస్తవ దేశంలో అత్యధికంగా క్రైస్తవులు ఉన్న దేశంలో తాను పౌరసత్వం పొందాడు. మంచిదే, రవి గారు చాలా సంతోషం. కానీ మీరు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే ఈ అన్వేషణ మీరు చూడండి అని ఎవరు సహాయం తీసుకున్నారు? రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ, తర్వాత లలిత్ కుమార్ అనే ముగ్గురు మతోన్మాదుల పేర్లు మీరు లేవనెత్తారు. ఆ ఆడియో వినిపిస్తాను మీకు, చూడండి దయచేసి వినండి. ఎందుకు తీసుకురాడు? ఆ తర్వాత నేను ఇంకా సమాజంలో అడగాల్సింది రాధా మనోహర్ దాస్ గారిని, మీరు క్రైస్తవులు, ఆ క్రిస్టియన్ పాస్టర్స్ మీద మీరు చాలా రకాల కామెంటరీ చేస్తారు. ఒక హిందువే సీతామాతని ఇంత మాట అంటే మీరు ఎక్కడ ఉన్నారు సార్? కరుణాకర్ సుగుణ గారిని మీరు హిందూ చైతన్యవంతం కోసం, హిందూ మతం కోసం ఎంతో పాటుపడుతున్నారు. లలిత్ కుమార్ గారు మీరు ఎక్కడ ఉన్నారు? ఏం చేయబోతున్నారు వీటి గురించి చెప్పండి. ఆ తర్వాత ట్విట్టర్లోని ఇది మొత్తం మూగిపోలేనంటే విన్నారా? కొద్దిగా మీకు చూపించా కూడా వీడియో అది. కనుక రవి గారు చాలా సంతోషం, మీరు వారి సహాయం తీసుకున్నారు. వారు ఎవరో మీకు తెలుసు కదా. మీరు రాధా మనోహర్ దాస్ తాను క్రైస్తవుల మీద చాలా చెలరేగిపోతాడని అతని పేరు ప్రస్తావించారు. మంచిదే. రాధా మనోహర్ దాస్ చేసేది సమంజసమా? రాధా మనోహర్ దాస్ మంచోడా? రాధా మనోహర్ దాస్ ఎట్లా ఫేమ్ అయ్యాడో తెలుసు మీకు? తాను హిందూ మతాన్ని ప్రచారం చేసి ఫేమ్ కాలేదు. తాను క్రైస్తవులను దూషిస్తూ, ద్వేషిస్తూ, యేసు ప్రభుని నోటికొచ్చేట్లు మాట్లాడుతూ, ఎంత అంటే మా రక్తము, ముఖ్యంగా నా రక్తం మరిగిపోతుంది ఎందుకంటే మా ప్రభుని వాడు నోటికొచ్చేట్లు మాట్లాడుతున్నాడు. నీ పేరు కూడా ప్రభువే, రవి ప్రభు నీ పేరు. కనుక మా ప్రభు అయిన యేసుక్రీస్తుని వాడు నోటికొచ్చేట్లు మాట్లాడుతున్నాడు. ఎంత అంటే అంత మరియమ్మను, యేసుప్రభుని, యెహోవాను, క్రైస్తవులను, బైబిల్ ఏం బుక్ అంటే వాడు అనేది బైబిల్ లంజల బుక్ అంట. బైబిల్ బొకడా బైబిల్ అంటాడు. వాడు తిక్కలోడు. రారా డెబిట్స్ కంటే రాడు వాడు. రారా చర్చ చేద్దామంటే రాడు వాడు. చాలామంది పిలుస్తున్నారు వానికి, ఛాలెంజ్ చేస్తున్నారు, రారా మాట్లాడదామంటే రాకున్నాడు వాడు. దాన్ని అన్నిటి మీద మాట్లాడదాం రా అంటే మాట్లాడుకున్నాడు. నేను ఎన్నోసార్లు తనకి వాట్సాప్లో తనతో మాట్లాడుతూ వచ్చాను కామెంట్స్ రూపంలో. నేను అడిగిన సమాధానం చెప్పాడు వాడు దాట వేస్తాడు.
కనుక వాడేమి హిందూ సమాజం సేవ చేయట్లేదు వాడు. హిందువుల అభివృద్ధి కొరకు ప్రయాసపడట్లేదు వాడు. భారతదేశ అభివృద్ధి కొరకు ప్రయాసపడట్లేదు వాడు ఒక దొంగ అంటే ఇతరుల సొమ్ము దొంగతనం చేశాడు కాదని వాడు ఒక సమాజానికి హానికరు వాడు. మతాల మధ్య చిచ్చు పెడుతూ భారతదేశంలో క్రైస్తవులను లేకుండా చేయాలని, ముస్లిమ్స్ లేకుండా చేయాలని చూస్తున్నాడు. మేమేమి అమెరికా నుంచి ఇక్కడికి రాలేదు, మేము లండన్ నుంచి ఇక్కడికి రాలేదు, మేము ఇజ్రాయెల్ దేశం నుంచి రాలేదు. ఇక్కడే పుట్టి పెరిగాం. మా తాతలు ముత్తాతలు మా తండ్రులు మేమంతా ఇక్కడే పుట్టి పెరిగాం. మాకు క్రైస్తవము కరెక్ట్ అనిపించింది. యేసుక్రీస్తుని మించిన దేవుడు ఈ జగత్తులో లేడని తెలిసింది నాకు తెలిసింది. అందుకే నేను యేసుప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుప్రభు ఇచ్చిన రక్షణ మార్మనసు పొంది, పరిశుద్ధాత్మ పొంది, బతుకులో మార్పు పొంది నేను యేసుప్రభుకు సేవ చేస్తున్నాను. యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నాను. మనుషులను పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నాను. మనుషులను సైతాన్ని విడిపిస్తున్నాను. నరకం నుంచి తప్పిస్తున్నాను. నా ప్రభు ఇచ్చిన సహాయ సహకారాల ద్వారా, ఆయన నాకు ఇచ్చిన పని ద్వారా. ఆయన నాకు ఇచ్చిన పని అదే. నాకు మాత్రం కాదు, క్రైస్తవులందరికీ ఇచ్చిన పని అదే. ఈరోజు నువ్వు అమెరికాలో ఉన్నావు కదా, అమెరికాను డెవలప్ చేసింది ఎవరు? క్రైస్తవులు. గుర్తుపెట్టుకో రవి గారు. అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరూ బైబిల్ మీద ప్రమాణం చేస్తారు. నీకు ఆ విషయం తెలుసు. నీకు రవి, నీకు ఆ విషయం తెలుసు. నువ్వు నిజంగా భారతీయుడు అయితే, నిజంగా భారతదేశం ప్రేమ ఉంటే భారతదేశం రాను, భారతదేశం సేవ చేయి, భారతదేశం అభివృద్ధి కొరకు ప్రయాసపడు, హిందువుల అభివృద్ధి కొరకు ప్రయాసపడు. అక్కడికి వెళ్ళి క్రైస్తవుల అభివృద్ధి కొరకు ఎందుకు ప్రయాసపడతావు నువ్వు? క్రైస్తవులకు నువ్వేం చేయనవసరం లేదు. నువ్వే క్రైస్తవుల మధ్య వెళ్ళి బతుకుతున్నావు. క్రైస్తవం మీద ఆధారపడి బతుకుతున్నావు. క్రైస్తవులకు సేవ చేస్తున్నావు. క్రైస్తవ దేశానికి సేవ చేస్తున్నావు. కనుక రవి గారు నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు భారతదేశానికి వచ్చేసే, భారతదేశానికి అమెరికా పౌరసత్వం వదులుకో, భారతదేశానికి వచ్చి భారతదేశానికి సేవ చేయి. నువ్వు కూడా కావాలంటే రాధామోహన్ దాస్ లాగా, లలిత్ కుమార్ లాగా, కరుణాకర్ సుగునాగ్ లాగా ఆ పని పెట్టుకో. నువ్వు కూడా బాగా పోషిస్తారు, బాగా ఇక్కడ డబ్బు సంపాదిస్తూ. కనుక సిగ్గుండాలి నీకు. ఎందుకంటే నువ్వు వారి సహాయం తీసుకుంటున్నావు. ఎన్ని విధాలుగా అన్వేష్ అనేవాడిని నీవు టార్గెట్ చేస్తున్నావు. మంచిది చేసుకో, మాకు ప్రాబ్లం లేదు. అది మాకు సమస్య కాదు, అది మాకు సంబంధం లేదు. వాడు తప్పు చేస్తే చట్టరీత్యా వాడిని శిక్షించాలి. తప్పు చేసి ప్రతి వాడిని శిక్షించాలి. మరి వీరు చేస్తున్న తప్పుని నువ్వు సమర్థిస్తున్నావు కదా. ఎవరు? రాధామోహన్ దాస్, లలిత్ కుమార్, కరుణాకర్ సుగుణ, చాలామంది ఉన్నారు. వారి సహాయం తీసుకున్నావు నువ్వు. వారి ఉత్తముల్లాగా, వారు దేశోద్ధారకుల్లాగా వారు జీవిస్తున్నట్లుగా వారి సహాయం తీసుకున్నావు నువ్వు నీ వీడియోలో. కనుక ఒకసారి పరీక్షించుకో. నీ భార్యని వారు అనింటే ఒక మాట అనిండొచ్చు, 10 మాటలు అనిండొచ్చు. కానీ వీళ్ళు ఉదయం లేచిన మొదలుకు రాత్రి పడుకునే వరకు నాకు తెలిసి ఇద్దరిలో కూడా వారు ఎవరు? రాధామోహన్ దాస్, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, ఇంకా అనేకులు. వాళ్ళు నిద్రపోయినా పేలుకున్న ఇదే పని వాళ్ళది. నిద్రపోతే మనసులో తిడుతూ ఉంటారు క్రైస్తవులని, బైబిల్ని, యేసు ప్రభుని, మరియమ్మను, యెహోవాను తిడుతుంటారు. మరలా ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, మన భారతదేశానికి ఇజ్రాయెల్ దేశానికి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మరి ఇశ్రాయేలుడే కదా యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయుడు. ఆయన యూదులలో పుట్టాడు. ఇంకా చాలా ఉన్నాయి, వీడియోస్ చేస్తా. ఎప్పటికీ లెంత్ ఎక్కువైంది, చేస్తా. చాలా వీడియోస్ ఉన్నాయి, చేస్తా. కనుక ప్రపంచానికి జ్ఞానం అందించింది క్రైస్తవులు. ప్రపంచానికి అనేకమైన ఆవిష్కరణలు అందిస్తుంది క్రైస్తవులు. ఈ సంగతి నీకు బాగా తెలుసు రవి. ఎందుకంటే నువ్వు ప్రపంచం అని తిరుగుతున్నావు. ప్రపంచంలో ఆల్మోస్ట్ క్రైస్తవ దేశాన్ని బాగున్నాయి మన భారతదేశం పోల్చుకుంటే. కనుక నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, నువ్వు వారి సహాయం తీసుకోవడం తప్పు, వారి పేర్లు ఎత్తడం తప్పు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు.
వాళ్ళు మంచోళ్ళు కాదు, చాలా చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూడు, నువ్వు చూసావు. రాధా మనోహర్ దాస్ అనేవాడు ఒక అమ్మాయి ఫోన్ చేస్తే నీతో 100 మందిని కనాలా అని ఉంది నాకు అన్నాడు వాడు. తెలుసా నీకు అది? తెలుసా నీకు అది? 100 మంది నేను కనాలంటాడు. ఒక ముఖం తెలియని ఒక సహోదరి ఫోన్ చేస్తే పాపం వాడు మంచోడని చేసింది ఆమె పాపం. చేస్తే 100 మందిని నీతో కనాలని ఉంది అంటాడు వాడు. వాడు ఒక పాట పాడాడు దాంట్లో. ఏం పాట అంటే అది యోగి సినిమాలో ఓరోరి యోగి నన్ను కొరకేరో అనే పాట పాడాడు వాడు దాంట్లో. అంటే ఆ అమ్మాయిని నువ్వు నన్ను వచ్చి కొరుకు అంటున్నాడు, నేను కొరుకుతా అంటున్నాడు ఆ వీడియోలో, ఆ ఫోన్ సంభాషణలో. అంటే అంతగా కామముతో రగిలిపోతున్నాడు. పైకి మాత్రం సన్యాసి, లోపల మాత్రం మహాపాపి. పైకి మాట్లాడేది శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడు పనులు. పైన వేషం చూస్తే సన్యాసి, కానీ బుద్ధి బతుకు సన్నాసి బతుకు. ఎరా మన రాధామోహన్ దాస్, నువ్వు మంచోడిగా కనుక ఒకసారి పరీక్షించుకో. కనుక మేము మా ప్రభు క్షమించమన్నాడు. అందుకే మేమేం అనలేకపోతున్నాం. భౌతికంగా నేను ఎందుకు ఏం అనట్లేదు క్రైస్తవులు అంటే మా ప్రభు మాకు నేర్పించలేదు. మా ప్రభు శత్రువులను ప్రేమించమన్నాడు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపిమన్నాడు. శత్రువు ఆకలిగా ఉంటే అన్నం పెట్టమన్నాడు, దప్పిగా ఉంటే దాహమేమన్నాడు, శత్రువును సంపాదించుకోమన్నాడు. అందుకే మేము మమ్మల్ని ఎంత ద్వేషించినా క్రైస్తవులను చంపుతున్నా మేము ఎందుకు ఏమనట్లేదంటే మేము మనుషులమే. 10 దెబ్బలు మీరు కొడితే ఒక దెబ్బను మేము కొట్టగలం. కానీ ఎందుకు చేయట్లేదండి మా ప్రభు మాకు నేర్పిలేదు. నీతో శత్రుత్వం మేము పెంచుకోగలం, కానీ మా దేవునితో శత్రుత్వం మేము పెంచుకోలేం. మాకు నువ్వు కాదు ముఖ్యం, మా ప్రభు మాకు ముఖ్యం. కనుక మా ప్రభు మాకు నేర్పించలేదు. మా ప్రభు క్షమించమన్నాడు, ప్రార్థించమన్నాడు. ఏం రాధా మహోదాస్, నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నువ్వు నశించి నరకానికి పోకూడదని. కరుణాకర్ సుగుణ, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. లలిత్ కుమార్, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మా ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కనుకనే మీరు భూమి మీద తింటున్నారు, నీళ్లు తాగుతున్నారు. బైబిల్ ఇదే సెలవిస్తుంది. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించే ఎవరికి సాధ్యమని బైబిల్ చెప్తుంది, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో. కనుక ఒకడు తినాలన్నా నీళ్ళు తాగాలన్నా మా ప్రభు అనుమతి ఇవ్వాలి, అది బైబిల్ చెప్తుంది. అందుకే మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. కనుక ప్రియులారా, అందరికీ వందనాలు, ప్రైజ్ ది లార్డ్. కనుక రవి గారు, మీకు చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్గా పోరాడుకోండి, కానీ ఇలాంటి మతోన్మాదుల సహాయము మీరు ఆశించద్దండి. ఆ అన్వేషణ వాడు తప్పు చేసి ఖచ్చితంగా శిక్షింపబడతాడు. మీరు నమ్ముతారు కదా ఏమని, కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేడని. కనుక వాడు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. కానీ మీరు ఇలాంటి దుర్మార్గుల సహాయం తీసుకోవడం తప్పు. ఇలాంటి మతోన్మాదుల సహాయం తీసుకొని వారిని కూడా మీకు సపోర్ట్గా రండి అని పిలవడం తప్పు. కనుక మీరు మామూలు స్థాయిలో లేరు, మీరు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. మంచిగా చదువుకున్నారు, అమెరికాకు పోయారు, అమెరికన్ సిటిజన్స్ అయ్యారు, సంపాదిస్తున్నారు, ప్రపంచ జ్ఞానం కలిగి ఉన్నారు. కనుక దయచేసి ఇది ఆలోచించుకోండి. మీరు ఇలాంటి పనులు చేయకండి, ఇలాంటి మాటలు మాట్లాడకండి కిందట. ఎందుకంటే మాకు కూడా మనోభావాలు ఉన్నాయి క్రైస్తవులు. మేము మనుషులమే, మేము జంతువులము కాదు. మేము ఇక్కడ పుట్టి పెరిగాం, భారతీయులమే, మనుషులమే. కనుక మాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇంత గొప్ప స్థాయిలో ఉన్న మీరు ఇలాంటి వారి సహాయం తీసుకున్నందుకు థ్యాంక్ యూ. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో అందరు చూడండి, అనేకులకు షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, ప్రార్థించండి మా కొరకు, మా పరిచయం కొరకు. నేను ఈ వీడియోలో నేను ఎవరిని దూషించట్లేదు. ఒకవేళ మేము రఫ్గా మాట్లాడితే రాధామోహన్ దాస్ మిగతా వారి గురించి మాట్లాడి ఉంటాం
మాట్లాడతాం కూడా. ఎందుకంటే వారు మమ్మల్ని మామూలు స్థాయిలో దూషించట్లేదు. అందుకే మేము కొద్దిగా వాళ్ళ గురించి మేము రఫ్గా మాట్లాడతాం. అది కూడా ప్రేమతోనే. మీరు నశించి నరకానికి పోకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ వీడియో అందరు చూడండి, అందరికి షేర్ చేయండి, ప్రార్థించండి, మీ సహాయ సహకారం కూడా అందించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.